శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ నమస్కారం. నల్లదారం కట్టుకోవడం వెనుక రహస్యం ఏంటి? ఈ రోజుల్లో ఎక్కువ మంది కాలికి నల్లదారం కట్టుకోవడం చేస్తున్నారు. దీన్ని ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతున్నారు. ఇది చూడ్డానికి అందంగా కూడా కనిపిస్తుండటంతో యూత్ చాలా మంది వీటిని ఇష్టపడుతున్నారు. ఇలా ఒకరు ఇష్టపడుతూ ఇలాంటి వాటిని కట్టుకోవడం వల్ల వీటికి గిరాకీ పెరిగిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే వీటికి పూసలు, మువ్వలు ఇలా కొత్త అదనపు హంగులు వచ్చి చేరాయి. అయితే ఇది కేవలం అందం కోసం అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని కొందరు చెబుతున్నారు. భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైందేం కాదు. ఇది మన హిందూ సాంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులని మనం వాడుతూ ఉంటాం. పిల్లలకి దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం, కాలికి పెట్టడం, అదే విధంగా మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు పాదానికి దిష్టి తగలకుండా పెట్టడం, ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రంగుని ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని వాడుతారు. ఈ నేపథ్యంలోనే పాదం పైభాగంలో, మెడ, నడుము, మణికట్టు చుట్టూ ఇలా అనేక ప్రదేశాల్లో వీటిని కట్టుకుంటారు. ఇలా కట్టడం ఫ్యాషన్గా అని కూడా యూత్ భావిస్తుంటుంది. అదేవిధంగా నల్లదారాన్ని మొలతాడుగా నడుముకి కట్టుకుంటారు, కాలికి కూడా కట్టుకుంటారు. ఇది ఎందుకంటే నడుముకి కట్టడం వల్ల పొట్ట పెరగకుండా నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని అంటారు. దీంతో పాటే వెన్నునొప్పి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నల్లదారం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఇలా చేయడం వల్ల సంతానోత్పత్తికి మేలు జరుగుతుంది. నడుము దగ్గర నల్లదారం ఉండడం వల్ల పునరుత్పత్తి అవయవాలు చల్లగా మారుతాయి. దీనివల్ల సంతానలేమి సమస్యలు దూరం అవుతాయి. అందుకే పూర్వం నుంచి మన పెద్దలు ఇలాంటి ఆచారాలు పాటిస్తారని చెబుతున్నారు. అదే ఆచారం ఇప్పుడు ఫ్యాషన్గా మారి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.